నమస్తే, వెల్కమ్ టు జిఆర్ టీవీ. నేను నరేష్. తెలంగాణలో ముఖ్యంగా డ్రగ్స్ మాట మళ్ళీ వచ్చింది. గతంలో డ్రగ్స్కి సంబంధించి చాలా విమర్శలు జరిగినాయి. ఒకానొక దశలో రేవంత్ రెడ్డి కేటీఆర్ని సవాల్ చేసిండు, దమ్ముంటే నీ రక్త నమూనాలు నీ వెంట్రుకలు ఇవ్వు, నువ్వు డ్రగ్స్ తీసుకుంటావు అని చెప్పి. అంతకుముందుకు డ్రగ్స్కి సంబంధించి కేసీఆర్ గవర్నమెంట్లో ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద పెద్ద నటీనటులు, డైరెక్టర్ పూరి జగన్నాథ్ దగ్గర నుంచి డ్రగ్స్కి సంబంధించి కేసులో అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ కూడా మళ్ళీ సద్దుమణిగినాయి. దీనికి సంబంధించి అసలు డ్రగ్స్ ఎంతవరకు తెలంగాణలో సెలబ్రిటీస్ కానీ రాజకీయ నాయకులు డ్రగ్స్ ఈ సంబంధం మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూరి జగన్నాథ్ గారి దగ్గర నుంచి చార్మీలు చాలామంది సెలబ్రిటీలు అకున్ సబర్వాల్ నేతృత్వంలో వాళ్ళు విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత డ్రగ్స్లో మళ్ళీ ఏదో న్యూస్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ని సవాల్ చేశాడు, నీ రక్త నమూనాలు ఇవ్వు, నీ వెంట్రుకలు ఇవ్వు అని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ డ్రగ్స్ కొత్తగా మళ్ళీ తెరపైకి వచ్చింది ఒక మాజీ ఎమ్మెల్యే వివాదంలో. ఏం చెప్తారు సార్? మళ్ళీ కేటీఆర్ నమూనాలు అడుగుతున్నారు. దాంతో ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరివి కూడా ఇవ్వండి సవ్వండి అని చెప్తున్నారు. అసెంబ్లీలో కౌంటర్ ఏర్పాటు చేయాలంటున్నారు. అది అయ్యే విషయమేనా సార్? నీ ముక్కు ఏదంటే ఎలా చూపిస్తావా, ఇదంతా తిప్పి చూపిస్తావా? ముందు నుంచి చూపిస్తా కదా. హైడ్రా ఉంది, రంగనాథ్ గారికి సూపర్లేటివ్ డిస్క్రిప్షన్ ఇచ్చి పొక్కలైన ఇచ్చి తొలగొట్టమన్నాడు. అవును, ఏది పడితే అది. అవును, ఉచ్చ నీచం కూడా ఆలోచించకుండా. అవును. మరి డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపేద్దాం ఉన్నప్పుడు ఇప్పుడు గేదర్ గారికో లేకపోతే ఒక ప్రవీణకరమైన ఒక ఆఫీసర్కి ఒకటి కేసి దొరికినట్టు తోలు తీసేయచ్చు కదా. మళ్ళీ దిక్కుమల్లి లొసుగులేదు దాంట్లో. ఉక్కుపాదం రోజు ఇది ఏమైనా ఉక్కుపాదం అంటే ఎనపశువులు వేసుకుని రోజు మనకు నెత్తి మీద ఏమైనా కాలు పెట్టడానికి వస్తున్నారా? ప్రభుత్వ పరంగా చిత్తశుద్ధి అది. ప్రతి పబ్బుల్లో బార్లోనూ వారానికి ఒక న్యూస్ దిక్కుమాల న్యూస్ వింటున్నాం కదా. ఈ గుంట పిత్రికాలు వెళ్ళి డ్రగ్స్ తీసుకుంటారని అక్కడ ఏమైనా పోలీసులు చితకబాతడం ఏమైనా చూసారు ఎప్పుడైనా? చావ చంపి చెవులు మూసిన ఉదంతం కూడా చెప్పండి. ఈ పైలట్ రోహిత్ రెడ్డి గారి ఫామ్ హౌస్లో ఎప్పటి నుంచి? మొయినాబాద్ ఫామ్ హౌస్ కదా. ఎప్పటి నుంచి జరుగుతుంది దైత్యం? ఓకే. రెండో విషయం, అప్పుడు బిఎల్ సంతోష్ వచ్చాడు, పంతుల్లో వచ్చారు. పంతుల్ని వీళ్ళందరినీ లోపలెట్టేశారు. బిఎల్ సంతోష్ని ఎందుకు వదిలేశారు చెప్పమను. రెండోది, ఇప్పుడు ఈ పుట్ట మహేష్ యాదవ్ దొరికాడు, ఈ బెయిల్ ఇచ్చేసారు, మిగిలిన వాళ్ళందరికీ పోయి లోపేశారు. ఏంటి ఈ దిక్కుమాలు లొసుగులు ఏంటి పొలిటికల్ లీడర్స్ అంటే? అంటే కేసీఆర్ చెప్పింది కరెక్టే కదా. బీజేపీ సన్నిధానంలో కూడా చేత తిరిగితే వాళ్ళందరికీ వాషింగ్ పౌడర్ నిర్మా ఆడు ఏ పనికిమాలను పని చేసినా ఆ నేటను నువ్వు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండని చెప్తారట. ఎవరికో ఉపయోగం వల్ల మీకు అర్థమవుతుందా? స్వచ్ఛత ఈ తెలంగాణలో ముఖ్యంగా డ్రగ్స్ మీద ఇంత తీవ్రమైన ప్రభుత్వం ఇంత స్ట్రాంగ్గా ఉందన్నప్పుడు రంగనాథ్ గారు లాంటి ఆఫీసర్ ఉన్నాడు. ఉక్కుపాదం ఎందుకు మోపలేరు? మీరు అడిగింది నాకు చెప్పకుండా మీరు ఆ తపేలా ఛానల్లో ఎటు పోకండి. రంగనాథ్ గారు లాగా ఈ డ్రగ్స్కి సంబంధించిన ఆఫీసర్ ఏమంటారు సార్? ఎందుకు ఉక్కుపాదం ఎందుకు చేస్తలేరు అంటారు? ఎందుకంటే మీరు డ్రగ్స్ తీసుకుంటారు, మీరు బయటికి వెళ్ళి సార్ డ్రగ్స్ తీసుకోవచ్చా? అదే అంటున్నాను సార్. మనం డ్రగ్స్ తీసుకోవడం తప్పే కదా. భారతదేశంలో ఎక్కడ తీసుకున్నా ఏం తీసుకున్నా తప్పే కదా. దాని మీద ప్రభుత్వ పరంగా తీవ్రమైన చర్యలు ఉన్నాయి కదా. తాగినోడు దొరికితేట బాధితుడు ఆయన రియాబ్ సెంటర్కి తీసుకెళ్ళి పప్పన్నం పెట్టాలా? అసలు అప్పుడు చితకబాదలో ఎందుకు జరగట్లేదు? అదే నిందితులను ఎందుకు పట్టుకుంటారు? తర్వాత మొయినాబాద్లో ఫామ్ హౌస్లో ఆడవాడు తీసిమార్కాలలో గన్ను కాల్చాడు. వాడు తీరా చూస్తే దుబాయ్లో వ్యాపారాలు పెట్టారట వీళ్ళందరూ, ఇన్వెస్ట్మెంట్లు. శుక్లా ఆ పనికి మళ్ళీ అతను తీసుకొచ్చి ఈ ఇన్వెస్ట్మెంట్లు డబ్బులు సెటిల్మెంట్ల కోసం ఆడతారు. దుబాయ్లో కొంచెం అలకల్లో ఉంది కదా. ఈ కోణంలో ప్రభుత్వానికి ముందే క్లూస్ ఉన్నాయని తెలుసు. ఏ టీం రోహిత్ రెడ్డి బాంబైస్ మీద కంటిన్యూస్గా బొంబాడింగ్ కొడుతూనే ఉంది. ఈసారి రెడ్ హ్యాండ్గా విత్ డ్రగ్స్తో దొరికారు. ఎంతమంది సొట్టపల్లి వచ్చారు, పంతి బోయినాలు ఎట్టాను. ఇప్పుడు మహేష్ యాదవ్ కూడా అదే చెప్పాడు కదా, నాకు బోయినాలకి పిలిస్తే బజ్జీలు తినడానికి వెళ్ళానని. పట్టమని వాడు గోప మీద కొట్టారా? నాటకాలు ఆడుతున్నారా? 7 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎంపీ నువ్వు. నాకు తెలియకడుతున్నావు. రాజ్యసభ పార్లమెంట్లో స్పీకర్ కనుక దీని మీద స్పందించకపోతే ఈ బీజేపీ వాడి దగ్గర ఎవరు తప్పు చేసిపోయినా అది ఏమండని అర్థం. ఎవరు తప్పు చేసినా ఇంకా అదేమండని అర్థం. ఈ బీజేపీ తప్పు చేసిన వెధవలు తీరి సెంటర్ కింద ఓపెన్ అయింది. అది డ్రగ్స్ తీసుకున్న, హత్యలు చేసిన, దేశంలో బ్యాంకులు లూటీలు చేసిపోయినా బీజేపీ సన్నిధానంలో తీరితే చాలు. అంతే. అంచేత రేవంత్ రెడ్డి గారు మీరు దయించి రంగనాథ్ గారులకు ఒక సూపర్లేటివ్ ఆఫీసర్ని ఒక నేయండి. ఏసీ ముఖ్యంగా ఈ దిక్కుమాల డ్రగ్స్ సంబంధించిన విషయంలో దొరికినట్టు ఒక డిఫరెంట్ యాక్ట్ ఒకటి క్రియేట్ చేసి చితకబాదించండి. ఫస్ట్ ఆ భయంకి కూడా అక్కడ చుట్టుపక్కల రాకూడదు. బట్టలు ఇప్పేసి చితకబాదితే బయట అని కూర్చోపెట్టి వారిని ఇప్పుడు చూడండి, మనం మందు తాగి దొరికితే 2 నెలల పాటు 15 రోజుల పాటు ప్లకార్డులు పెట్టుకుని మనం ఇది సిగ్నల్స్ దగ్గర నిలబడవలసి వస్తాం తెలుసు కదా కొంతమందికి, అవునా కదా.
అలా ఈ వెధవలు డ్రగ్స్ తాగి దొరికిన వెధవలకి కడ్రాయలతో నిలబెట్టి వచ్చినోడల్లా పటా లెంపకాయ కొట్టి లోపలికి వెళ్ళి డిస్క్రిప్షన్ పనిష్మెంట్ ఇవ్వండి. పైకి వచ్చి వాళ్ళ అమ్మ నాన్న పక్కన కూర్చోబెట్టండి. మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న మనం వదిలేశారు సార్ డ్రగ్స్ తాగమని తినమని చేత. ఇది ప్రభుత్వం బాధ్యత. కుమ్మరికెత్తున్నారు సార్ పై లెవెల్లో అంతా కూడా సెలబ్రిటీస్ అందరూ సార్ కుమ్మేళ బిఎల్ సంతోష్ ఎందుకు వెళ్ళే లోపల ఆయన ఒకటికి ఎందుకు ఎక్స్క్యూజ్ వచ్చింది జైలుకి వెళ్ళకుండా పంచి కట్టుకుని పంతులు అందరూ వేసేసారు కదా లోపల రోజు అనంత కుమార్తో సైతం. అవును అవునా కదా? అవును సార్. మీ ఒకరికి ఎందుకు ప్రివిలేజ్ ఉంది? ఇప్పుడు ఈ పుట్టమహేష్ స్టేషన్ బెయిల్ ఇస్తారా? అక్కడైతే ఆంధ్రప్రదేశ్లో కోల్డ్ మేకలకు వచ్చేనే రిమైండర్లు ఇచ్చేస్తున్నారు. గతంలో కూడా కేసీఆర్ గవర్నమెంట్లో చాలా మంది సినిమా పెద్దవాళ్ళని అందరినీ పిలిచినారు కదా సార్ అక్కడ. సార్ మీకు చెప్తాను, సగం దరిద్రం ఈ సినిమా వేదాలతోనే సగం దరిద్రం ఈ డ్రగ్స్ విషయంలో. కానీ అప్పుడు చాలా టెన్షన్ పడ్డారు అందరూ కూడా. ఎవరు టెన్షన్ పడలే, ఏదో జరిగిపోతుంది. వాళ్ళు ఏదో సినిమా షూటింగ్ ఖాళీ వెకేషన్ వచ్చినట్టు వచ్చారు ఒక్కొక్కడు. వచ్చిన వాళ్ళు తన్ని ఉంటే లోపట అమ్మ బాబాయ్ ఆడు పోలీసు వాళ్ళు అవమానాలు చేస్తున్నారు. షర్ట్లు ఇప్పించి బయట పంపించుంటే హీరోల్ని ఆడు కళ్ళజోడు కూడా తీయకుండా వచ్చాడు ఒక్కొక్కడును. చూసారా? ఎంతమంది ఉంటే మన్నవాడిని అవమానించుకుని ఆయన ఒకరిని ఎందుకు అనుమానిస్తున్నారు సినిమా హీరోలోనే? కొంతమంది సెటప్ పొలిటీషియన్స్ అయినా అంటే నీకు కొంతమంది ఇప్పుడు కేటీఆర్ మీద మాట్లాడుతున్నారు. వెంజంటాయి కదా దొరికినోడు తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పిలిచి ఏమంటారు రక్తనమూలను అడగల, కేటీఆర్ని అడగల. తెలంగాణలో ఉంటారు సార్. తెలంగాణలో టీడీపీ లేదు కదా సార్. లేకపోతే ఇప్పుడు బయట రోహిత్ రెడ్డి ఉన్నాడు. ఏట్రా నీ కథ నాడు సంగతి తేల్చాలా వద్దా? పార్టీ సస్పెండ్ చేసింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఇచ్చింది సార్, సస్పెండ్ నోటీస్ ఇచ్చింది కదా. షోకాజ్ నోటీస్ డైరెక్ట్ ఇస్తుంది. వివరణ చెప్పండి. ఇవ్వగలరా? ఎవరు? పైలట్ రోహిత్ రెడ్డి వివరణ ఏమని ఇస్తాడు? ఇక్కడ ప్రత్యాపారం సర్వసాధారణం, దిక్కుమాల డ్రగ్స్తోనే దొరికాడు, బ్లడ్ శాంపుల్స్ ఉన్నాయి, గన్న కాల్చమని బ్రోకెట్ చేసింది అదేదవే. 119 ఎమ్మెల్యేలకి ఒకవేళ డ్రగ్ టెస్ట్ చేస్తే ఎట్లుంటుంది సార్? ఎట్లా ఉంటుంది? టైం వేస్ట్ అది. అది దొరికినోడు కూడా వీడు బాధితుడు, వీడికి మళ్ళీ నీ రియాబ్ సెంటర్లో 45 రోజులు మనకి డబ్బులు అంతకన్నా ఇంకెట్లేదు. పొలిటీషియన్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారంటారు సార్ ఈ దరిద్రంలో. పొలిటీషియన్స్ సినిమా యాక్టర్లే ఉంటారు, ఇంకెవరు ఉండరు. కానీ డ్రగ్స్ దొరికినప్పుడు చాలా వరకు హడావిడి అవుతుంది. అంతే. ఆ డ్రగ్స్ ని తీసుకెళ్తారు, పోలీసులు సీజ్ చేస్తారు, అయిపోతుంది. కొత్త డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎందుకు పసిగట్టలేకపోతున్నారు? ఎందుకు పసిగట్టకుండానే దొరుకుతారండి? ఏగల్ టీం పాపం నిరంతరం ఫోకస్. మీకు మళ్ళీ చెప్తున్నాను, సఫరర్స్ ఎవరంటే పాపం పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే. ఆ గిరిధర్ గారు చూడండి, నెక్కచ్చని డ్యూటీ చేశాడు మొగాళ్ళగా. ఏమైంది? కానీ ముఖ్యంగా అక్కడ ఏమైంది? నువ్వు నేను జర్నలిస్టులమే కదా. ఆడ తపెల స్థానంలో కూర్చున్నాడు, ఏడు చెప్తుండే బ్లడ్ శాంపుల్స్ దొరకలేదట. పాట్ మనం గిరిధర్ గారు వచ్చే గోప పగిలిపోయిన కొడితే పెట్రోల్ బంక్ కొడితే సరిగ్గా ఉంటుంది. అంటే జనాల్లోకి ఎలా తీసుకెళ్ళిపోతున్నారు చూడండి. ఫస్ట్ బ్లడ్ శాంపుల్ రాలేదని వచ్చింది ఫస్ట్ వార్త. చదివినోడాడు, అదేం పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పలే. పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా చెప్పింది బ్లడ్ శాంపుల్స్ వేర్ ఆల్ వెయిటింగ్, దిస్ ఇస్ వాట్ రీజన్. గిరిధర్ గారు పేర్లతో సైతం చెప్పారు. మీడియా మాత్రం ఆ విధంగా పోర్ట్రే చేసింది. రైట్ సార్, ధన్యవాదాలు.